బ్రతుకు ఇంటి కిటికీ లాంటిది. తెరిస్తే వెలుగు, లేకుంటే చీకటి. అలాగే శ్రమిస్తే సుఖం, లేదంటే దుఃఖం. అంతా మన చేతిలోనే ఉంది. పట్టుదల ఉంటే చాలు. దారి ఏదైనా సరే గమ్యం తప్పకుండా చేరవచ్చు. ఉదయించే సూర్యుని ఆపడం ఎవ్వరి తరం కాదని గుర్తుంచుకోండి. ఏదీ సాధించలేదని చింతించకండి. ఏదో సాధించామని గర్వించకండి. రేపనేది ఒకటి ఉందని మర్చిపోకండి. మౌనానికి మహత్తర శక్తి ఉంది. మంచి ఆలోచనలు, నిర్ణయాలు మౌనం నుండే పుడతాయి. నువ్వు చేసే మంచి పని ఏదైనా సరే దాని ఫలితం జీవితంలో ఎప్పుడో ఒకప్పుడు నిన్ను తప్పకుండా వచ్చి తీరుతుంది. గొప్ప రోజులు అంటూ ప్రత్యేకంగా ఉండవు. మనమే రోజును గొప్పగా మార్చుకోవాలి. మంచి వ్యక్తిత్వం గల స్నేహం ప్రతి ఒక్కరిని ఆకర్షిస్తుంది. ఎందరు ఉన్నా, ఎక్కడ ఉన్నా రాళ్లల్లో ముత్యం వలె కనిపిస్తుంది. నీ ఆనందాన్ని పంచుకునే వారికంటే నీ బాధలను పంచుకునే వారికే విలువనివ్వు. మనిషితో ఏర్పడిన బంధం మనసు మారే వరకు ఉంటుంది. కానీ మనసుతో ఏర్పడిన బంధం మట్టిలో కలిసిపోయే వరకు ఉంటుంది. ఒక పని చేసే ముందు 1000 సార్లు ఆలోచించు. కానీ పని మొదలు పెట్టిన తర్వాత 1000 అడ్డంకులు ఎదురైనా వెనుతిరగవద్దు. ఓ మంచి పని చేసేటప్పుడు ఎవ్వరు ఎన్ని చెప్పినా వినకు. నీకు నచ్చింది చెయ్యి. అప్పుడే నువ్వు సంతోషంగా, ప్రశాంతంగా ఉంటావు. మోతాదుకు మించిన బాధ నవ్విస్తుంది. మోతాదుకు మించిన ఆనందం బాధిస్తుంది. విధి 1000 తలుపులను మూసి ఉంచిన ప్రయత్నం ఒక కిటికీనైనా తెరుస్తుంది. ప్రయత్నాన్ని మాత్రం ఆపకు. ఆలోచనలను ఆశయాలుగా, ఆశయాలను వాస్తవాలుగా మార్చుకున్నవారు జాతిరత్నాలుగా ప్రకాశిస్తారు. పొగడ్త కంటే విమర్శే విలువైనది. కళ్ళకి కమ్మిన దర్పపు పొరలని తొలగించి మన లోపాలని తెలుసుకునే అవకాశం కలిగిస్తుంది. ఫలితాన్ని ఆశిస్తూ పరిగెత్తవద్దు. పనిచేస్తూ పోతే ఫలితం అదే పరిగెత్తుకొని వస్తుంది. ఓడిపోయానని బాధపడకు. ఇంకొకసారి ప్రయత్నించు. భగవంతుడు ఎప్పుడు తోడుగా ఉంటాడు. అదుపు తప్పి కింద పడితే ఆదుకోదు లోకం. దారిలోన చీకటైతే తోడురాదు నీడ. చెయ్యి జారి దూరమైతే చేరుకోదు ప్రేమ. అలసిపోయి కన్ను మూస్తే ఆపలేదు బంధం. అందుకే నిన్ను నువ్వు నమ్ముకో. నువ్వే ముందుకు సాగిపో. గొంగలి పురుగు తన జీవితం అయిపోయింది అనుకునే లోపే అందమైన సీతాకోక చిలుకలా మారి పైకి ఎగురుతుంది. అలాగే మనిషి జీవితం కూడా అంతే. కష్టం వచ్చినప్పుడు ఓర్పుగా ఉంటే కొత్త జీవితం ప్రారంభం అవుతుంది. ఆశించి జీవించే వ్యక్తిలో నటన ఉంటుంది. ఆశించకుండా జీవించే వ్యక్తిలో ఆత్మీయత ఉంటుంది. మనస్తత్వం కలిసిన వారిని వదులుకోకూడదు. మానవత్వం తెలియని వారిని కలుపుకోకూడదు. మన సమస్యలను ఇతరులతో పంచుకోకుండా ఇతరుల సమస్యలలో మనం తలదూర్చనంత వరకు మన జీవితం ప్రశాంతంగా ఉంటుంది. జీవితం కన్నీళ్ళు, నవ్వులు, జ్ఞాపకాలంటూ ఎన్నో ఇస్తుంది. కన్నీళ్ళు ఇంకిపోతాయి, నవ్వులు మాసిపోతాయి. కానీ ఎప్పటికీ మిగిలిపోయేవి జ్ఞాపకాలే. మనసు ఎంత నిర్మలంగా ఉంటే దానిని నియంత్రించడం అంత సులభం. తెలియనిది అడిగితే బయటపడే అజ్ఞానం కొద్దిసేపే. అడగకపోతే జీవితాంతం అజ్ఞానంతోనే ఉంటారు. ఎవరైతే ఒక విషయాన్ని సరిగ్గా అర్థం చేసుకోలేరో వారు దాన్ని ద్వేషిస్తూ ఉంటారు. విషయాన్ని ఎంత వడబోసినా అది అమృతం అవ్వదు. నిన్ను అర్థం చేసుకోలేని వారు కూడా అంతే. ఇతరులను బాధ పెట్టేవారు ఖచ్చితంగా బాధపడతారు. దాని నుంచి ఎట్టి పరిస్థితుల్లోనూ తప్పించుకోలేరు. విమర్శించడానికి నెమ్మదిగా వెళ్ళు. అభినందించడానికి వేగంగా వెళ్ళు. రెక్కలు తడిస్తే పక్షులు ఎగరలేవు. అయినప్పటికీ వర్షం రాకూడదని పక్షులు కోరుకోవడం లేదు. జీవితాలు కూడా అంతే. సమస్య వచ్చినప్పుడు భయపడకుండా ఎదురించి పోరాడితేనే విజయం వస్తుంది. వ్యక్తిత్వాన్ని తాకట్టు పెట్టి ప్రాకులాడకు. ఆత్మగౌరవం పణంగా పెట్టి ప్రేమించకు. సంతోషంలో అందరూ తోడుంటారు, కానీ దుఃఖంలో నిజమైన స్నేహితుడు మాత్రమే తోడుంటారు. చదువు ద్వారా సంస్కారం నేర్చుకున్నవాడు, అనుభవం ద్వారా గుణపాఠం నేర్చుకున్నవాడు
జీవితంలో ఎప్పటికీ ఓడిపోడు. అలవాట్లు ఆయుధాల్లాంటివి. మంచివైతే జీవితాన్ని పైకి లేపుతాయి, చెడ్డవైతే పైకి లేచిన జీవితాన్ని కూడా కింద పడేస్తాయి. నమ్మకం కోసం నటించవద్దు, నమ్మకం పోయిందిగా అని బరితెగించవద్దు. ఆకలి గొప్పదా ఆలోచన గొప్పదా అంటే ఆకలిని పారద్రోలే ఆలోచన గొప్పది. ఇల్లు చిన్నదైనా మనసు పెద్దదిగా ఉండాలి. గుండె గుప్పెడంత అయినా కొండంత ప్రేమ ఉండాలి. డబ్బులో పేదవారు అయినా గుణంలో శ్రీమంతులుగా ఉండాలి. అన్ని భయాలు పిరికితనం కాదు. కొన్ని భయాల వెనుక బాధ్యతలు ముడిపడి ఉంటాయి. మనం అనుకున్న వాళ్ళు మనతో ఎల్లప్పుడూ ఒకేలా ఉంటారనుకోవడం మన తప్పు. ఈ ప్రపంచంలో అన్నింటికంటే వేగంగా మారేది మనిషి మనసు, ఆలోచన మాత్రమే. మన మీద మనకే అసహ్యం వేసే సందర్భం ఏంటో తెలుసా? మనకు విలువ ఇవ్వని వాళ్ళకి మన మనసులో చాలా ఉన్నత స్థానం ఇచ్చినప్పుడు. ముళ్ళకెంత తెలివితేటలో కదా, కాలితో తొక్కినా చేత్తో తీసుకునేలా చేస్తుంది జీవితం నేర్పే పాఠం ఇది. ప్రతి విషయాన్ని వేలాకోలంగా తీసుకునే వెకిలితనం తగ్గించుకుంటే అన్ని విషయాలను అవగాహన చేసుకునే విజ్ఞత అలవడుతుంది. జీవితం అంటే అనిపించింది చేయటం కాదు, అనుకున్నది చేయటం. అనిపించింది చేస్తే సంపాదించేందుకు బ్రతుకుతున్నట్లు, అనుకున్నది చేస్తే సాధించేందుకు బ్రతుకుతున్నట్లు. కడుపు కాలినోడి నడుగు మెతుకు విలువ చెబుతాడు, కష్టాలు పడినవాడి నడుగు బ్రతుకు విలువ చెబుతాడు. జీవితంలో గెలవడం కోసం కాదు, బ్రతకడం కోసం పనిచేయి, అదే నిన్ను గెలిపిస్తుంది. కష్టం దేవుడు ఇచ్చిన వరం, సుఖం మనిషి కోరుకునే పాపం. ఎందుకంటే కష్టం తర్వాత వచ్చే సుఖం విలువ చాలా గొప్పది. సుఖపడిన తర్వాత వచ్చే కష్టం భరించలేనిది. ఇష్టం లేకున్నా ఇష్టం ఉన్నట్టు ఎవరితోనూ నటించకండి. మీది కేవలం నటనే కావచ్చు, కానీ ఎదుటివారిది జీవితం. బంధం అనేది మన ఎదుట నిజాయితీగా ఉండడం కాదు, మన వెనుక కూడా అంతే నిజాయితీతో ఉండడం. విలువ లేని చోట మాట్లాడకూడదు, ప్రేమ లేని చోట ఆశపడకూడదు. దూరం పెడుతున్న వారికి దగ్గరవ్వకూడదు, నిర్లక్ష్యం చేసే వారి కోసం ఎదురు చూడకూడదు. భారం అనుకునే వారితో భావాలను పంచుకోకూడదు. మనవి కానిది దేనిపైన కూడా ఆశ పెంచుకోకూడదు. మనిషికి ఉన్న 2 అద్భుతమైన వరాలు: తన మరణం ఎప్పుడో తెలియకపోవడం, తనతో ఉన్న వ్యక్తులు తన గురించి మనసులో ఏమని అనుకుంటున్నారో తెలియకపోవడం. మనసు బాగోలేనప్పుడు ఆలోచనలు చేయకండి. శరీరం బాగోలేనప్పుడు పనుల గురించి ఆలోచించకండి. ఎందుకంటే గోరంతలు కొండంతలుగా కనిపిస్తాయి. నిజమైన మగాడు ఈ 4 విషయాలు ఎవ్వరికీ చెప్పకూడదు. 1 ఆర్థిక సమస్యలు, 2 వ్యక్తిగత విషయాలు, 3 కుటుంబ సమస్యలు, 4 అవమానాలు. వీటి గురించి చెప్పడం వల్ల చిక్కుల్లో పడే అవకాశం ఉంది. ఈ సొసైటీలో బంధం కంటే బలమైనది ఏదీ లేదు. విచిత్రం ఏమిటంటే మనిషిని బలహీనపరిచేది కూడా ఈ బంధమే. ఈ సొసైటీలో మనుషుల సంస్కారం కష్టపడే వారిని ఇంకా కష్టపెట్టడం, బాధల్లో ఉన్న వారిని సూటిపోటి మాటలతో ఇంకా వారి మనసును బాధ పెట్టడం. సరే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఇలాంటి మంచి వీడియోల కోసం మా ఛానల్ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.